ఇక నేపాల్ను భారీ వర్షాలు వరదలు అతలకుతలం చేస్తున్నాయి. బోటే కోషి నది ఒక్కసారి ఉప్పొంగడంతో రసువా, నువాకోట్, దాదింగ్ జిల్లాలలో వరద బీభత్సాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో కనీసం 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు అంటున్నారు. సుమారు 5,000 మంది ఈ వరదల్లో కొట్టుకుపోయారు. సో వరద ఉధృతికి పలు గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. 1000 మందిపై ఈ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. 500 మంది వరకు గల్లంత అయ్యి ఉంటారు. కానీ సుమారు ఒక 5,000 మందిపై ఈ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళంతా నిరాశ్రయులైన అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రోడ్లు, వంతెనలతో పాటు 6 ప్రధాన జల విద్యుత్ ట్రాన్స్మిషన్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు. నది ఎలా ఉప్పొంగుతూ వస్తూ ఉందో, ఆ నదీ ప్రవాహంలోనే చాలా బ్రిడ్జెస్ కొట్టుకుని వెళ్ళిపోయాయి. అక్కడ ఉన్న చాలా ఇల్లు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. 500 మంది జాడ తెలియడం లేదు. కొన్ని బ్రిడ్జెస్ కొట్టుకుని వెళ్ళిపోయాయి. అదిగో చూడండి ఒకసారి ఆ బ్రిడ్జ్ ఎలా కూలిపోతుందో. ఆ బ్రిడ్జ్ అదిగో చూడండి ఒకసారి బ్రిడ్జ్ ఎలా కూలిపోతుందో. మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా సగానికి కొలాప్స్ అయిపోయి అదంతా కూడా నీటిలో కొట్టుకుపోతోంది. ఎంతమంది గల్లంతయ్యారో కూడా తర్వాత లెక్క పెట్టడానికి చాలా టైం పట్టింది. అండ్ రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి వాళ్ళని కాపాడేందుకు వెళ్ళి వాళ్ళు కూడా కొట్టుకుపోయారు. ప్రస్తుతం హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. చాలా చోట్ల కొండ చర్యలు విరిగి పడి అక్కడున్న ఇళ్లను చూడండి ఆ వెనక నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ ఇళ్లలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొట్టుకుని వెళ్ళిపోయారు. కేరళలో కూడా ఇలా కొండ చర్యలు విరిగిపడి ఊళ్ళే కొట్టుకుని వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు నేపాల్లో ఈ వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. ఊళ్ళకు కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. కొండ వాలుల్లో వెలిసిన చాలా గ్రామాలు కొట్టుకుని వెళ్ళిపోయాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. నేపాల్లో ఎప్పుడు కూడా నేచురల్ కలామిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఆ ఇల్లు చూసారా, మొత్తం ఆ కొండ చర్యలు విరిగి పడటంతో కొట్టుకుని వెళ్ళిపోయింది. ఏదో సునామీ వస్తున్నట్టుగా, ఒక ప్రళయం ముంచుకొస్తున్నట్టుగా ఇల్లంతా ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. అసలు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, వాళ్ళంతా ఎలా ఉన్నారో అనేది కూడా ఆందోళన కలిగించే విషయం. మొత్తం ఉప్పొంగి ప్రవహిస్తోంది బ్రిడ్జులు. అలాగే ఆ నదీ ప్రవాహం అలా జరుగుతున్నప్పుడు ఆ ఎడ్జ్ లో ఉన్నటువంటి భవనాలను చూడండి, వాటిని తోసుకుంటూ వాటిని డ్యామేజ్ చేసుకుంటూ ముందుకు వచ్చేస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం ఆల్రెడీ 8 మంది చనిపోయారని తెలుస్తోంది. ఇంకా చాలా మంది ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండొచ్చు. వాహనాలు ఎలా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. వాహనాలు, ఆ ఇంట్లో ఉన్న వాహనాలు, అందులో చాలా మంది మనుషులు కొట్టుకుని వెళ్ళిపోయారు. అందుకే 500 మంది జాడ తెలియడం లేదు అని అధికారులు చెప్తున్నారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ఏంటి ప్రస్తుతం ఈ ఆకస్మిక వరదలతో నేపాల్లో తాజా సిచ్యువేషన్ ఏంటి? ఆ ఏరియల్ సర్వేలో కూడా మనం చూడొచ్చు. ఊళ్ళు ఇప్పుడు మట్టి దిబ్బలుగా మారిపోయిన దృశ్యాలు చూడండి. ఆ మధ్యలో కొన్ని భవనాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతకుముందు పచ్చగా కలకల్లాడుతూ ఉన్న ఊళ్ళవి. కానీ ఈ వరద ప్రవాహం కారణంగా ఊళ్ళు బ్రిడ్జులు కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఈ దెబ్బతో ఈ వరదల కారణంగా నేపాల్ మళ్ళీ ఎలా కోలుకుంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, ఏంటి నేపాల్ సిచ్యువేషన్? రెస్క్యూ ఎలా కొనసాగుతోంది శివ? భారత్ నుంచి ఏదైనా సహాయం పంపించాల్సిన అవసరం ఉందా? చేస్తుంది. భారీ వర్షాలు, వరదలకు ఊళ్లే కొట్టుకుపోతున్నాయి. ఇటు హైడ్రో పవర్, జల విద్యుత్ కేంద్రాలు, ట్రాన్స్మిషన్ కేంద్రాలను కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఇటు ఒకవైపు భారీ వర్షాలు రావడం, దాని దగ్గరకే కొండ ప్రాంతాల మధ్య నుండి భారీ వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలని కూడా జలమయమయ్యే పలు గ్రామాలు మొత్తం కొట్టుకుపోయాయి. దాదాపు ఇప్పుడు ఇండియన్ టూరిస్టులు కూడా అక్కడికి టూరిజానికి అక్కడికి పర్యాటకానికి వెళ్ళారు. దాదాపు 105 మంది ఇండియన్ టూరిస్టులు కూడా వరదల్లో చిక్కుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తం 8 మంది ఇప్పటి వరకు చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కూడా 41 మంది సెక్యూరిటీ పర్సనల్స్ కూడా ఈ గల్లంతయ్యారు. ఇంకా 500 మందికి పైగా కూడా ఈ వరదలో కొట్టుకుని పోయి ఉండొచ్చు అనేది కూడా అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. భారత్ కి చెందిన 105 మందికి సంబంధించి ఏమైనా జాడ తెలుస్తోందా? వాళ్ళ ఆచూకీ ఇంకా ఏమీ తెలియలేదా? అంటే టూరిస్టులు అక్కడికి వెళ్ళారనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ట్రావెల్ ఏజెంట్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, భారత్ నుంచి ఏ రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళారనేది కూడా పూర్తి వివరాలు సేకరించే పనిలో అయితే అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కానీ ఆ వరదలు, అసలు ఆ విజువలైజేషన్ చూస్తుంటే అందరూ కూడా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఆ వరదల వల్ల చాలామంది జనజీవనం అనేది కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. కొండ ప్రాంతాల నుంచి భారీగా వరదలు రావడం, వంతెనలు కొట్టుకుపోవడం, జల విద్యుత్ కేంద్రాలు, మరోవైపు హైడ్రో పవర్ కేంద్రాలు ఏవైతే అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. అయినా ఇప్పుడు రెస్క్యూ చేయడానికి ఆస్కారం ఉందా?
ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. రోహిత్, ధన. రైట్ ధన, ఆ దృశ్యం చూడొకసారి, ఆ భవనం ఒక్కసారిగా అత్యంత భయంకరంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా అంత వరద రావటం ఏంటి, వాళ్ళు కూడా ఊహించుంటారో లేదో, అంత బీభత్సమైన వరద రావటం, మొత్తం ఇళ్ళన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి, కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి. అండ్ రెస్క్యూ చేద్దామని వెళ్ళిన వాళ్ళు కూడా కొట్టుకుపోయారు. వాళ్ళని కాపాడడానికి మళ్ళీ ఈ విధంగా ఎవరు వెళ్తారో, వాళ్ళని ఎలా బయటికి తీసుకొస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది అక్కడ చూస్తుంటే.